పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు వైసీపీ వాళ్ళపైన ఈగ వాలదు. అంటే పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఇవన్నీ కూడా అది ఒక గేమ్ అనుకుంటారు వైసీపీతో. పవన్ కళ్యాణ్ అంత దుష్టుడు, పవన్ కళ్యాణ్ అంత శకుని, పవన్ కళ్యాణ్ అంత సికండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరు లేరు. ఇట్లా ఏ విషయాల్లో గమనించారు? అన్ని విషయాల్లోన పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి ఈ సనాతన ధర్మ డ్రామా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రేషన్ బియ్యం దందా, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దందా, పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటలు అన్ని కూడా జూటా. ఎవ్రీథింగ్. ఆయన మాటలు ఒక రకము, ఆయన చేష్టలు ఇంకో రకం. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాజకీయాలకు పట్టిన దరిద్రం. ఆ రోజు చిరంజీవి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం పార్టీని పెట్టి కృషి చేసి తర్వాత అదే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేశాడో ఆ విధంగానే ఈ రోజు బీజేపీ కోసం ఈ పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిందని అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునిందని అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే నవ్యాంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ ప్రభుత్వమే ఉత్తరాఖండ్కి ఇచ్చినటువంటి వెసులుబాటును కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలన్నీ తొక్కి పెట్టిందని అందరికీ తెలుసు. స్టీల్ ఫ్యాక్టరీని రాకుండా చేసిందని తెలుసు. ఏ అభివృద్ధిని కూడా జరగనీయకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా తొక్కి పెట్టింది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అనేది అందరికీ తెలుసు. అటువంటి బీజేపీ కోసం ఒకప్పుడు ఏదో లడ్డూలు అంటూ ఆయన ఒక డైలాగ్ పాచిపోయిన లడ్డూలు ఇస్తారంటూ మాట్లాడినటువంటి ఆ వ్యక్తి, ఒకప్పుడు అంబేద్కర్ నాకు చాలా అన్న వ్యక్తి, నేను ఒక చెగువేరా అన్నటువంటి వ్యక్తి, ఈ రోజు ఇన్ని రకాలైనటువంటి వేషాలు వేసుకుంటూ సినిమా షూటింగ్లు చేసుకుంటూ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రోజు హైదరాబాద్ లో షూటింగ్ చేసుకుంటున్నాడు ప్రజలను గాలి కుదిలిపెట్టి. నేను అందుకే అంటున్నాను, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు రేపో మాపో వాళ్ళ అన్న కూడా క్యాబినెట్ లో చేరబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సంకనాకించడానికి అన్నదమ్ములు ఇద్దరు కంకణం కట్టుకుని రోజు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోకి. చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రము వాళ్ళను కంట్రోల్ చేసే శక్తి లేదు. వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బులు ఎన్నికి వచ్చే ప్రశ్నే లేదు. అందుకే అంటున్నా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే వరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోదు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా కటకలాలు లెక్క పెట్టరు. పేర్ని నాని అరెస్ట్ కాడు. ఎందుకంటే అన్ని ఈక్వేషన్స్ తో ఆయన ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అదేది కూడా ప్రజామోదం కాదు.